తెలంగాణకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్గ్రేడ్ చేయాలని గత ఏడాది జూలై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎం కి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్గ్రేడ్ చేసిన యూనిట్ లో ఎల్హెచ్బి, ఈఎంయు కోచ్లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్ ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎల్హెచ్బి, ఈఎంయు కోచ్ల తయారీకి సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్ వరంగల్లో భాగమైన కాజీపేటకు కొత్త ప్రాజెక్టులతో నయాలుకొస్తోంది. ప్రస్తుత కాజీపేట రైల్వే స్టేషన్ 1904లో నైజాం రైల్వే ప్రారంభమవగా 1973లో జంక్షన్ గా మారింది. 4-5 దశాబ్దాల క్రితం రైల్వే ప్రాజెక్టులతో కలకల్లాడి ఆ తర్వాత నిరాదరణకు గురైంది. ఎన్నో ఏళ్ల తర్వాత కాజీపేట ప్రాంతానికి ఒక్కొక్కటిగా రైల్వే ప్రాజెక్టులు మంజూరవుతుండటంతో మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయబోతోంది. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల అకౌంట్స్ లో 75,000 జమ కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ 2024ను తీసుకొచ్చింది. ఉద్యాన పంటలు పండించే రైతుల కోసం దీన్ని ఏపీ సర్కార్ ప్రారంభించింది. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొరత సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ ను ప్రారంభించింది. నీటి లభ్యతను పెంపొందించడం, పంట దిగుబడిని మెరుగుపరచడం, నీటి నిల్వ కోసం ఫారం ఫండ్లను సృష్టించే ఖర్చును సబ్సిడీ చేయడం ద్వారా రైతును ఆర్థికంగా ఆదుకోవడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ద్వారా ఫామ్ ఫండ్లను నిర్మిస్తోంది. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతో వాటిని నిర్మిస్తారు. అందులో జియో మెంబ్రేన్ షీట్ ఉపయోగించి 12 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తారు. వేసవి కాలంలో 2 ఎకరాల్లో 2 పంటలకు సరిపడా నీటిని అందించగలిగినట్టు సామర్థ్యం దీనికి ఉంటుంది. దీనివల్ల వేసవి వంటి క్లిష్టమైన కాలంలో నీటి లభ్యతను నిర్ధారిస్తుంది. పండ్లు, పువ్వులు, కూరగాయల పంటల దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు 1,50,000 కాబోతుండగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 75,000 ఇస్తుంది. రైతు తన వాటా కింద 75,000 భరించాల్సి ఉంటుంది. పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అరకు అందాలు వీక్షించేందుకు రైళ్లను, అదనపు విస్టాడోమ్ కోచ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో అరకు అందాలు వీక్షించే ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ విశాఖపట్నం, కిరండూల్, విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ను జోడించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం, కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రైలు డిసెంబర్ 5 నుంచి అదనపు కోచ్ తో ప్రయాణిస్తుంది. ఇక కిరండూల్ నుంచి బయలుదేరే కిరండూల్ విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రైలు డిసెంబర్ 6 నుంచి అదనపు కోచ్ తో ప్రయాణిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక 2025 మార్చి నుంచి అమల్లోకి వచ్చే వాల్తేరు డివిజన్ ఒరిజినల్ ఎక్స్ప్రెస్ రైలు నెంబర్స్ ను మార్చాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్. డిసెంబర్ నెలలో పాఠశాలలకు ఏకంగా 8 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. డిసెంబర్ నెలలో 31 రోజులుంటే 8 రోజులు స్కూల్స్ కు హాలిడేస్ వచ్చాయి. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే ఉంది. ఈ 2 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇక డిసెంబర్ 1వ తేదీన ఆదివారం 8, 15, 22, 29లో ఆదివారాలు వచ్చాయి. 14వ తేదీ రెండో శనివారం కాబట్టి ఆ రోజు కూడా స్కూళ్లకు సెలవు. దీంతో మొత్తం డిసెంబర్ నెలలో 8 రోజులు సెలవులు వచ్చాయి. వీటిలో కేవలం 2 సార్లు మాత్రమే వరుసగా సెలవులు వచ్చాయి. 14వ తేదీ రెండో శనివారం, 15వ తేదీ ఆదివారం వరుసగా 2 రోజుల సెలవులున్నాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 25, 26 తేదీలో 2 రోజుల పాటు సెలవులు వచ్చాయి. 2025 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక వేతనంతో కూడిన సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులుగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు కాకుండా 5 ఆప్షనల్ హాలిడేస్ ను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
యూపీ ప్రయాగరాజ్ లో త్వరలో నిర్వహించబోయే మహాకుంభమేళాకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తోంది యూపీ సర్కార్. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది సాధువులు, సనాతన ధర్మకర్తలు తరలి వస్తారు. ఈసారి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఈ మహాకుంభమేళా ఉత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే కోట్లాది మంది విజిటర్స్ కోసం ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోని IRCTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా యూపీలో ప్రయాగరాజ్ లో మహాకుంభ్ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగబోతున్న మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభ గ్రామ్ పేరుతో ప్రీమియం టెంట్ సిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది IRCTC. ఈ చారిత్రాత్మక మతపరమైన మేళాలో టూరిజం, తీర్థయాత్ర అనుభవాన్ని ఆస్వాదించేలా, ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని చూపించేలా ఈ ప్రాజెక్టు ఉంటుందంటున్నారు. విజిటర్స్ కోసం మహాకుంభ గ్రామ్ టెంట్ సిటీకి సంబంధించిన బుకింగ్, రైల్ టూర్ ప్యాకేజీలు భారత్ గౌరవ్ రైళ్ల కోసం IRCTC ద్వారా అందించబడుతోంది. ప్రయాగరాజ్ లో ఏర్పాటు చేస్తున్న మహాకుంభ గ్రామ్ టెంట్ సిటీలో డీలర్స్, లగ్జరీ, ప్రీమియం క్యాంపులు ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. అల్పాహారం, దీంతో పాటు 2 పూట్ల భోజనంతో ఒక రాత్రికి బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనికి 6,000 నుంచి ఛార్జ్ చేయబోతున్నారు అధికారులు. కుంభమేళా ప్రతి 3 ఏళ్లకోసారి జరుపుతారు. అర్ధ కుంభమేళాను 6 ఏళ్లకోసారి నిర్వహిస్తూ ఉంటారు. ఇక మహాకుంభమేళాను ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. గతంలో మహాకుంభమేళాను 2013లో నిర్వహించగా తర్వాత 2019లో అర్ధ కుంభమేళా ఉత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు 2025లో మహాకుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మహాకుంభమేళా 2025 ఉత్సవాలను జనవరి 29, 2025న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధియోగాలో నిర్వహించబోతున్నారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇదొక పెద్ద పండుగ చెప్పొచ్చు. ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. జనవరి 13న ప్రారంభమైన ఈ పండుగ ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగుతుంది.